హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ద్వారా మీ అందరికీ మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన శివాలయాలు ఉండగా వాటిలో 1000 శివాలయాలని ప్రత్యేకంగా తీసుకొని చూపించాలని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ ద్వారా మీ అందరికీ 40 శివాలయాలు అయితే చూపించాను. ఇప్పుడు మనం 41వ శివాలయానికి వెళ్ళబోతున్నాం. అసలు ఈ శివాలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ ఆలయంలో సంవత్సరానికి 6 రోజులు మాత్రమే గర్భగుడిలో ఉన్న శివలింగంపై సూర్యుని యొక్క కిరణాలు అయితే పడతాయి. వీటితో పాటు ఈ శివాలయంలో ఒక శివభక్తుడి యొక్క కథ కూడా తెలుసుకుందాము. ఈ ఆలయంలో ఎందుకు సూర్యుని యొక్క కిరణాలు 6 రోజులు మాత్రమే పడతాయి, అసలు ఈ ఆలయం పేరేమిటి, ఈ ఆలయం ఎక్కడుంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ రూమ్ తీసుకోవాలి, అసలు ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. పదండి ఫ్రెండ్స్. ఈ ఆలయం పేరు యనంబూర్ యజుతరినాథర్ ఆలయం. ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు జిల్లాలోని కుంభకోణం పట్టణానికి చివరిలో ఉన్న యనంబూర్ అనే గ్రామంలో ఉంది. ఇప్పుడు ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము. ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ కుంభకోణం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి 11 కిలోమీటర్ల దూరంలో యనంబూర్ అనే గ్రామంలో ఉన్నది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఉన్న ట్రైన్స్ ఒక్కసారి చూద్దాం. ముందుగా హైదరాబాద్ నుంచి వచ్చేవారు చెన్నై ఎగ్మోర్ చేరుకొని అక్కడ నుంచి కుంభకోణం చేరుకోవాలి. విశాఖపట్నం నుంచి వచ్చేవారికి విశాఖపట్నం నుంచి కుంభకోణానికి ఒక ట్రైన్ అందుబాటులో ఉంది. ఈ ట్రైను మన విశాఖపట్నం నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు ఉంది. ఈ ట్రైన్ నెంబర్ 20896. ఈ ట్రైను మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకి కుంభకోణం చేరుకుంటుంది. విజయవాడ నుంచి వచ్చేవారు కూడా ఇదే ట్రైన్లో వెళ్ళవచ్చు. ఈ ట్రైను విజయవాడకి రాత్రి 12 గంటలకు వస్తుంది. లేదా మేమంతా వీకెండ్లో ప్లాన్ చేసుకుంటాము అనుకుంటే బెస్ట్ ఐడియా వచ్చి మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు అందరూ ముందుగా చెన్నై ఎగ్మోర్ చేరుకొని అక్కడి నుంచి కుంభకోణం చేరుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను మన నెల్లూరు నుంచి అయితే బయలుదేరుతున్నాను. నేను ఎప్పుడు వీకెండ్లోనే ప్లాన్ చేసుకుంటాను. అందుకే ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకి తిరుచిరాపల్లి ట్రైన్ ఒకటి ఉన్నది. ఈ ట్రైన్ నెంబర్ 12663. ఈ ట్రైన్లో నేను చెన్నై ఎగ్మోర్ చేరుకున్నాను. ఇదే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఈ చెన్నై రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు చాలా ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ మనకి అనుకూలంగా ఉండే ట్రైను ప్రతిరోజు రాత్రి 10:25కి ఉంది. ఈ ట్రైన్ నెంబర్ 16865. ఈ ట్రైన్లో మరుసటి రోజు ఉదయం 4:30కి కుంభకోణం రైల్వే స్టేషన్ అయితే చేరుకుంటాము. నేనైతే ఇప్పుడే ఈ కుంభకోణం రైల్వే స్టేషన్ చేరుకున్నాను. ఇదే కుంభకోణం రైల్వే స్టేషన్. ఈ కుంభకోణం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ ఆలయం 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ రూమ్ తీసుకోవాలో చూద్దాం. ఈ ఆలయానికి దగ్గరలో రూమ్ తీసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే దగ్గర రూమ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మనం కుంభకోణం సిటీలోనే రూమ్ తీసుకోవాలి. ఈ రైల్వే స్టేషన్ నుంచి కుంభకోణం బస్ స్టాండ్ జస్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అందుకని నేను ఈ కుంభకోణం బస్ స్టాండ్ దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ రూమ్ తీసుకొని ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆలయానికి అయితే చేరుకున్నాను. ఈ బస్ స్టాండ్ నుంచి మనకి ఆటోలు, బస్సులు, ట్యాక్సీలు అవైలబుల్లో ఉన్నాయి. వీలైనంత వరకు ట్యాక్సీని ప్లాన్ చేయండి. ట్యాక్సీలో కానీ మనం వెళ్ళినట్లయితే ఈ ఆలయం దగ్గర ఉన్న చాలా ఆలయాలు అయితే మనం చూసుకొని రావచ్చు. ఇప్పుడు మనం మాటల్లోనే ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇప్పుడు మనం ఆలయాన్ని చూస్తూ ఆలయం యొక్క స్థల పురాణం మరియు ఆలయం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుందాము. ముందుగా
శివుని యొక్క గొప్ప భక్తుడైన సుదాస్మన్ యొక్క గురించి తెలుసుకుందాము. పూర్వం చోళరాజు ఆస్థానంలో అకౌంటెంట్గా పనిచేసేవాడు ఈ సుదాస్మన్. అతను ఒక నిర్దిష్ట పనికి సంబంధించిన లెక్కలు నిర్వహిస్తూ ఉండేవాడు మరియు ఆ పని చాలా కష్టంగా మారుతూ ఉండేది. ఒకరోజు రాజు అతనిని లెక్కలు చూపించమని అడిగాడు. సుదాస్మన్ దానిని ఆలస్యం చేయడానికి ప్రయత్నించాడు. తద్వారా అతను రాజుకు సరి అయిన సమాచారం ఇవ్వలేకపోయాడు. కానీ పదే పదే ఆలస్యం చేసిన తర్వాత రాజు కోపంగా ఉన్నాడు మరియు మరుసటి రోజు లెక్కలు చూపించకపోతే సుదాస్మన్కు మరణశిక్ష విధించమని చెప్పాడు. ఏం చేయాలో తెలియక సుదాస్మన్ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. తర్వాత మరుసటి రోజే ఉదయం సుదాస్మన్ రాజుగారి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ రాజుగారికి ఈ లెక్కలన్నీ చూపించాడు. అవి పరిపూర్ణంగా ఉన్నాయి మరియు ఇది రాజుకు ఎంతో సంతోషాన్ని అయితే ఇచ్చింది. ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత రాజుగారు ఎందుకు నువ్వు లేట్ చేశావు, ఇంత బాగున్నాయి కదా అని మెచ్చుకున్నాడు. నువ్వు కొంచెం లేట్ అయి ఉంటే నీకు మరణశిక్ష కూడా పడిపోయేది కదా, ఎందుకు ఇంత లేట్ చేశావు అంటే, ఏం లేదు రాజుగారు, లెక్కలు కొంచెం కష్టంగా ఉండడం వల్ల లేట్ అయిందని చెప్పాడు. అతని మాటలు విన్న రాజు ఎంతో సంతోషించి సరే నువ్వు వెళ్ళిరా అని చెప్పి పంపించాడు. మరలా సుదాస్మన్ దిగులుగా ఉన్న ముఖంతో ఆస్థానానికి మధ్యాహ్నం వచ్చాడు. అప్పుడు రాజుగారు సుదాస్మన్ను మళ్ళీ ఎందుకు వచ్చావని అడిగాడు. అప్పుడు సుదాస్మన్ రాజుగారు నాకు ఈ లెక్కలు కొంచెం కష్టంగా ఉన్నాయి, నాకు ఎక్కువ సమయం కావాలని కోరాడు. ఒకవేళ మీకు నేను చూపించలేకపోతే నాకు మీరు మరణశిక్ష విధించండి అని అన్నాడు. రాజుగారు మరియు రాజుగారు పక్కన ఉన్న అందరూ అయోమయంలో పడ్డారు. అప్పుడు వెంటనే రాజుగారు నువ్వు ఉదయం వచ్చావు కదా, అన్ని లెక్కలు చూపించావు కదా, మరలా ఏంది ఇలా మాట్లాడుతున్నావు అని అడిగాడు. వెంటనే సుదాస్మన్ రాజుగారు నేను ఇప్పుడే రావటం, ఉదయం రాలేదు అని సమాధానం ఇచ్చాడు. కానీ మీరేంది రాజుగారు ఉదయాన్నే నేను వచ్చాను అని అంటున్నారు అని అనడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా అయోమయంలోకి వెళ్ళిపోయారు. ఉదయం మన దగ్గరకు సుదాస్మన్ వేషంలో వచ్చింది ఆ పరమశివుడేనని అర్థమైంది. వెంటనే రాజుగారు సుదాస్మన్ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పటి నుంచి ఈ ఆలయంలో విద్య కోసం ప్రార్థనా స్థలం మరియు భక్తుల పిల్లలు అధికారిక విద్యను ప్రారంభించే ముందు ప్రత్యేక విద్యాభ్యాసం కోసం ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలు నేలపై విస్తరించిన వరి గింజలపై రాయడం నేర్పుతారు. ఈ ఆలయంలోనే పూర్వకాలంలో సూర్యుడు తన శక్తులన్నీ కోల్పోయినప్పుడు అవి తిరిగి పొందడానికి ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వరుణ్ణి పూజించమని ఋషులు చెప్పారు. సూర్యుడు ఆశలన్నీ శివుడిపై పెట్టుకొని ఈ ఆలయానికి వచ్చి శివుడిని ప్రార్థించాలని అనుకున్నాడు. కానీ నంది మరియు వినాయకుడు అతన్ని మార్గాన్ని అడ్డుకున్నారు. వెంటనే సూర్యుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు వాళ్ళిద్దరికి చెప్పిన తర్వాత కొంచెం కొంచెం పక్కకి కదిలారు. అప్పుడు ఆ సూర్యుడికి తన శక్తులన్నీ మరలా తిరిగి వచ్చాయి. అప్పటి నుంచి ఆ పరమశివుడిపై సూర్యుని యొక్క కిరణాలు ఉత్తరాయణంలో 3 రోజులు, దక్షిణాయనంలో 3 రోజులు పడతాయి. ఈ పడినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి మన తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా యావత్ భారతదేశం నుంచి కూడా వస్తూ ఉంటారు. అసలు ఈ ఆలయం ఎంతో పురాతనమైన ఆలయం. ఈ ఆలయం ముస్లిం దండయాత్ర సమయంలో పూజలు లేకుండా 40 సంవత్సరాలకు పైగా ఆలయం తాళం వేసి ఉంచబడిందని విజయనగర కాలం నాటి శాసనం నమోదు చేసింది.
ఫ్రెండ్స్ మీరే చూడండి ఈ ఆలయం దగ్గర ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఈ ఆలయం మన కుంభకోణానికి చివర ప్రదేశంలో అయితే ఉంటుంది. అసలు ఇక్కడ చుట్టూ పొలాలు, టెంకాయ చెట్లు, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ఆలయం. అసలు ఈ ఆలయానికి నేను రాగానే టైం 12 అయింది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే మాటల్లో అయితే నేను చెప్పలేను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఒక పురాతనమైన శివాలయం అయితే చూసాము. మరొక పురాతనమైన శివాలయంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.